నమస్తే ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించకుండా నూనె నెయ్యి లేకుండా ఇలా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ రెసిపీ చేయబోతున్నా. ఈ స్వీట్ రెసిపీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. నూనె నెయ్యి ఏమీ లేకుండా హెల్దీ రెసిపీ. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు బాదం పప్పు తీసుకోవాలి, జీడిపప్పు 1 కప్పు, 2 ఇలాచి, 1 కప్పు పుట్నాల పప్పు. ఈ రెసిపీలో అయితే షుగర్ కానీ బెల్లం కానీ వాడట్లేదు. ఇది చూడండి, చెరుకు పాకం. ఇది బెల్లం పానకం కూడా అంటారు. ఇది చెరుకు పాకం అన్నమాట. ఈ చెరుకు పాకంతో నేను ఈ రెసిపీ చేస్తున్నాను. ఈ స్వీట్ రెసిపీ అయితే 5-6 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీలో ఏమీ వాడట్లేదు కాబట్టి ఓన్లీ చెరుకు పాకంతో చేస్తున్నాను కాబట్టి కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు బాదం పప్పు వేసుకోవాలి, 1 కప్పు జీడిపప్పు వేసుకోవాలి, 2 ఇలాచీ వేసుకోవాలి. ఇవి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత పుట్నాల పప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చూడండి, బాదం జీడిపప్పుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే వేపుడు శనగపప్పుని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెసిపీలో బాదం జీడిపప్పు వేసాం కాబట్టి చాలా ఎనర్జీ వస్తుంది. అది చెరుకు పాకంతో చేస్తున్నాము. ఇది చాలా హెల్తీ రెసిపీ. చూడండి, ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడైతే కొన్ని కిస్మిస్ వేసుకోవాలి, కొద్దిగా జీడిపప్పుని కట్ చేసి వేసుకోవాలి, కొన్ని బాదం పప్పులు కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే చెరుకు పాకం వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ చెరుకు పాకం అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్తో కాకుండా చేత్తో కలిపేసుకోవాలి. చేత్తో అయితే బాగా మిక్స్ అవుతుంది కదా. ఇప్పుడైతే ఒకసారి ఇలా స్పూన్తో కలిపి చేత్తో కలిపేసుకోవాలి. ఈ బెల్లం పాకం అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చెరుకు పాకం, జీడిపప్పు, బాదం వేసాం కదా, చాలా కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, చూడండి, ఇదంతా అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బాక్స్ తీసుకోవాలి. ఆ బాక్స్కి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఇలా కొద్దిగా నెయ్యి రాయడం వల్ల స్వీట్ ఈ బాక్స్కి అంటుకోకుండా ఉంటుంది. ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత కొద్దిగా బాదం, జీడిపప్పు, కిస్మిస్ని వేసుకోవాలి. ఇప్పుడైతే మిక్స్ చేసుకున్న ఈ స్వీట్ని బాక్స్లో పెట్టుకోవాలి. ఇలా ఈ బాక్స్లో పెట్టుకున్న తర్వాత ఇలా అసలు కొంచెం కూడా వెలుతు లేకుండా ఇలా మంచిగా సర్దుకోవాలి ఈ స్వీట్ అయితే. ఆ తర్వాత కొంచెం కిస్మిస్, బాదం, జీడిపప్పుని కూడా వేసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎంత కమ్మగా ఉంటుందంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే అస్సలు వదలకుండా తినేస్తారు. చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. నూనె ఏమీ వాడకుండా చేస్తున్నాం కాబట్టి ఓన్లీ జీడిపప్పు, బాదం,
పుట్నాల పప్పు వేసాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. జీడిపప్పు బాదం అయితే చాలా హెల్దీ కదా. ఇలా చేసి పెట్టండి, పిల్లలకి చాలా బాగా తినేస్తారు. ఓకే, చూడండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత బాగుంది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే వేరే ప్లేట్లోకి సర్వింగ్ చేసుకోవాలి. ఈ బాక్స్ను ఒకసారి ఇలా గట్టిగా కొడితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, మనం వేసిన నెయ్యి అయితే ఈ బాక్స్కే అంటేసుకుంది. అస్సలు ఈ స్వీట్కి అస్సలు అంటుకోలేదు. చూడండి ఎంత బాగుందో, బాదం జీడిపప్పు కిస్మిస్తో. ఇప్పుడైతే పీసులుగా కట్ చేసుకోవాలి. స్వీట్ అయితే ఇప్పుడే చేశాను కాబట్టి కొంచెం మెత్తగా ఉంది. కొంచెం లేట్ అయితే కొంచెం గట్టి పడుతుంది. ఇలా కట్ చేసుకోవటానికి చాలా ఈజీ అవుతుంది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి తినడానికి కూడా అంతే బాగుంది. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. స్వీట్ అయితే చాలా చాలా బాగుంది. చాలా కమ్మగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. మనం స్టవ్ వెలిగించకుండా ఆయిల్ కానీ నెయ్యి కానీ లేకుండా ఇలా చాలా ఈజీగా టేస్టీగా అయిపోయే స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీ ఇంట్లో కూడా ఇలా చేసి పెట్టండి, వదలకుండా తినేస్తారు. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.